నీ కుటుంబంలో ఎంత కష్టం వచ్చినా సరే, ఎంత బాధ వచ్చినా సరే, ఒక్కసారి మోకరించి యేసయ్యా నాకు సహాయం చేయమని అడుగు. తప్పనిసరిగా దేవుడికి సహాయం చేస్తాడు. చెప్పకూడదు మంచిగా. హల్లెలూయా. మనుషులు ఎవరో సహాయం చేస్తారు నమ్మావా, వారు నిన్ను మోసం చేస్తారు. నువ్వు ఎవరిని నమ్మిన వారు నిన్ను మోసం చేస్తారు. కానీ నా దేవుడు ఇప్పుడు నిన్ను మోసం చేయడు. ఎందుకు తెలుసా? నీ కొరకు నా కొరకు ఆయన కలవరి శిలువలో ప్రాణాలు పెట్టాడు, రక్తము కార్చాడు, మన కొరకు దెబ్బలు తిన్నాడు, మన పాపముల కొరకు ఆయన శిలువలో ప్రాణ త్యాగాన్ని చేశాడు. ఇంత నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఈ ప్రపంచంలో లేనేడు. చెప్పబడ్డ గట్టిగా. చాలా మంది లోకంలో అబ్బాయిలు అంటారు, నేను ప్రేమిస్తున్నాను, నీ కొరకు నేను ఏమైనా చేస్తానంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. వేరొక అమ్మాయి కనబడితే అమ్మాయిని మర్చిపోతాం. ఈ లోకంలో ప్రేమ నిజమైన ప్రేమ కాదు. జాగ్రత్తగా. లోకంలో అట్రాక్షన్, ప్రేమ వేరు, అట్రాక్షన్ వేరు. అట్రాక్షన్ అంటే ఆకర్షణ, ప్రేమ అనేది స్వార్థం అనేది. ప్రేమలో ఏమి ఆశించకూడదు. నిజమైన ప్రేమ యేసులో ఉంది. ఈ లోకంలో ప్రేమ నీ దగ్గర అవసరం ఉన్నంతసేపు నీతో తిరుగుతారు, నీ అవసరం అయిపోతే నిన్ను విడిచిపెడతారు. యేసు ప్రభు అన్నాడు, నిన్ను